వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. న్యాచురల్ స్టార్ నాని అభిమానులకు, ది ప్యారడైజ్ మూవీ అభిమానులకు ఇది ఒక బిగ్ బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలా, మరి ఏం చెప్పుకోవాలో తెలియదు. సోషల్ మీడియాలో అయితే దీనికి సంబంధించినటువంటి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏంటి అంటే అసలు యాక్చువల్గా ఈ సినిమా మార్చి 29న రావాల్సింది, కానీ సినిమా షూటింగ్ ఇంకా ఉందని చెప్పి ఆగస్టు 21న పోస్ట్ పోన్ చేశారు. మరి ఇప్పుడు ఈ సినిమా ఆగస్టు 21న వస్తుందా లేదా అనే డౌట్ తోటి సోషల్ మీడియాలో దీనికి సంబంధించినటువంటి పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఆగస్టు 21ని కాదు, సెప్టెంబర్కి పోస్ట్ పోన్ అవుతుంది అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నటువంటి ఇరుముడి సినిమా ఆగస్టు 21న లాక్ చేసింది. సో ఆగస్టు 21న రవితేజ మూవీ రానుండడంతో ది ప్యారడైజ్ మూవీ డౌటే అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ఇకపోతే ది ప్యారడైజ్ నుంచి వచ్చినటువంటి ఆయేషారా సాంగ్ ఇప్పటికీ కూడా ఏ విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో మన అందరికీ తెలిసిందే. ది ప్యారడైజ్ మూవీ పైన చాలా ఆసక్తికరంగా ఉంది. సికింద్రాబాద్ నేపథ్యంలో, అంటే అక్కడ ఉండేటువంటి మాస్ వాతావరణాన్ని బేస్ చేసుకుని ఆ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మోహన్ బాబు గారు కూడా విలన్ పాత్ర పోషిస్తున్నారు. అయితే న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో వచ్చినటువంటి దసరా సినిమా ఏ విధంగా సెన్సేషనల్ సృష్టించిందో దానికన్నా ఎక్కువగా రెట్టింపుగా ఈ సినిమా ఉంటుంది. ఇప్పటికే ది ప్యారడైజ్ మీద చాలా హైప్ ఉందని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆగస్టు 21 నుంచి కూడా సెప్టెంబర్కి పోస్ట్ పోన్ అయిందా? ఇంకా మూవీ టీం అయితే అధికారిక ప్రకటన చేయలేదు, కానీ ఈ సినిమా పోస్ట్ పోన్ అయిందో అంటూ కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఇంకా షూటింగ్ కూడా దీనికి సంబంధించింది ఇంకా కొంచెం ఉంది అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏదేమైనా మూవీ టీం అధికారిక ప్రకటన ఇచ్చే వరకు మనం ఏం చెప్పుకోలేము. ఇకపోతే ది ప్యారడైజ్ నుంచి స్టార్టింగ్ నుంచి రిలీజ్ అయినటువంటి పోస్టర్స్ కానివ్వండి, ఆ గ్లిమ్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరి మోహన్ బాబు కూడా ఇచ్చారు. సో న్యాచురల్ స్టార్ నాని ఆయేషారా సాంగ్ వచ్చినప్పుడు ఆ హెయిర్ స్టైల్ విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలా ఈ సినిమా ప్రతిదీ కూడా హైప్ వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు ఆగస్ట్ నుంచి కూడా సెప్టెంబర్కి పోస్ట్ పోన్ అవుతుందా, మరి సెప్టెంబర్లో అన్న రిలీజ్ అవుతుందా, మళ్ళీ దసరాకి పోస్ట్ పోన్ అవుతుందా, ఇటువంటివి అయితే చాలా డౌట్స్గా ఉన్నాయి. ఏదేమైనా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో నాని చేస్తున్నటువంటి ఈ మూవీపై భారీ హైప్ ఉంది. మరి పోస్ట్ పోన్ అయితే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.